బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీలోపు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశించింది. కాగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఆధార్ సెల్ ఫోన్ నంబర్లు వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం రాదు అని ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను హెచ్చరించింది. అన్ని శాఖల్లో కలిపి శాశ్వత తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలని ప్రతి నెల 10 వరకు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలో వివరాలు ఇవ్వని వారి జీతాల బిల్లులు నిలిపివేసింది. మిగిలిన వారు వెంటనే వివరాలు ఇవ్వాలని, లేకపోతే ఇదే ట్రీట్మెంట్ అమలవుతుందని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీలోపు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశించింది. కాగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఆధార్ సెల్ ఫోన్ నంబర్లు వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం రాదు అని ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను హెచ్చరించింది. అన్ని శాఖల్లో కలిపి శాశ్వత తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలని ప్రతి నెల 10 వరకు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలో వివరాలు ఇవ్వని వారి జీతాల బిల్లులు నిలిపివేసింది. మిగిలిన వారు వెంటనే వివరాలు ఇవ్వాలని, లేకపోతే ఇదే ట్రీట్మెంట్ అమలవుతుందని హెచ్చరించింది.